Hello everyone, how are you all? This is Shailaja, founder of Vision Math and Abacus. నేను ఈ ఛానల్లో మీ పిల్లలకి మ్యాథ్స్ మీద ఉండే భయాన్ని పోగొట్టడానికి మ్యాథ్స్ అనేది ఎంత సింపుల్గా చేయొచ్చు, ఎలాంటి ఈజీ మెథడ్స్ చేయొచ్చు అనేది అండ్ కొన్ని పజిల్స్ ఇస్తూ వాళ్ళల్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఇది మ్యాథ్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్గా చేయడానికి కొన్ని పజిల్స్ అండ్ మ్యాథ్స్ ట్రిక్స్ అనేది నేర్పిస్తూ ఉంటానండి. సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆన్సర్స్కి కామెంట్స్ చేయండి అండ్ ఈ కంటెంట్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేస్తూ ఉండండి. ఈరోజు డాట్ ఆర్ లైన్ మెథడ్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. సో సపోజ్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ 74 + 38 + 96 ఇది ఒక క్వశ్చన్ ఉందనుకోండి. ఇది ఏం లేదండి, డాట్ మెథడ్ అనేది అడిషన్లో ఒక ప్రాసెస్ అంతే, అంటే కొంచెం డిఫరెంట్ టైప్. నార్మల్గా చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 6 + 8 ఎంత అండి? 14 కదా. 14లో 4 అనేది ఎండ్ వాల్యూ అంటాము, 1 అనేది టెన్స్ ప్లేస్ కదా, అది మనకి క్యారీ అనమాట. ఈ టెన్స్ ప్లేస్లో ఉండే నంబర్ని మనం క్యారీని ఒక డాట్ ఆర్ ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తాం. నేను ఇక్కడ డాట్ మెథడ్నే చూపిస్తున్నాను. సో నేను డాట్స్ రాసుకుంటూ వెళ్తానండి. మళ్ళీ చూడండి, 6 + 8 14లో 4 గుర్తుపెట్టుకోండి, 1ని డాట్ లాగా పెట్టేసుకోండి. 4 కదా, 4 + 4 ఏమవుతుందండి? 8 రాసేయండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయండి? ఆ డాట్ నెక్స్ట్ డిజిట్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతే. అంటే ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి 1 అనేది క్యారీ. 1 + 9 ఎంతండి? 10 కదా. 10లో 0 గుర్తుపెట్టుకోవాలి, 1 అనేది మనం క్యారీ లాగా డాట్ పెట్టేయాలి. సో 0 గుర్తుంది కదా. 0 + 3 ఏమవుతుందండి? 3 కదా. 3 + 7 10 కదా. 10లో మళ్ళీ 0 గుర్తుపెట్టుకోవాలి, 1 అనేది డాట్ రాస్తాం. సో 0 రాసేయండి. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి అది రాసేయండి అంతే. సో 208 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా అండి? పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. కాకపోతే మనం డాట్స్ పెట్టుకోవడం వల్ల మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ 27 + 9 అన్నప్పుడు 36 బదులు 46 ఆర్ 16 ఆర్ 26 ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ కన్ఫ్యూజన్ కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఇంకో క్వశ్చన్ చూద్దామా? 86 + 29 + 43 + 76 + 92 + 65 ఇలా నేను ఇప్పుడు 6 రోస్ రాశాను కదండి. 6 రోస్ అనే కాదు, 7 8 9 10 15 ఎన్ని రోస్ ఆఫ్ ఎడిషన్ అయినా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఫాస్ట్గా కూడా చేయొచ్చు. 5 + 2 7 7 + 6 13లో 3 గుర్తుపెట్టుకోవాలి, 1 అనేది డాట్. నెక్స్ట్ 3 గుర్తుపెట్టుకున్నాం కదా. 3 + 3 6 కదా. 6 + 9 15లో ఏం గుర్తుపెట్టుకోవాలి? 5 గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 5 + 6 11 కదా. 1 గుర్తుపెట్టుకోవాలి, 1 అనేది డాట్ అవుతుంది. సో 1 రాసేయండి. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 3 కదా. 3 + 6 9 అవుతుంది. ఏం చెప్పానండి ఇందాక? ఎన్ని డాట్స్ ఉంటే అది నెక్స్ట్ దానికి క్యారీ అవుతుంది. 3 వచ్చింది కదా. 3 + 6 9 9 + 9 18లో 8 గుర్తుపెట్టుకోవాలి, 1 అనేది క్యారీ అవుతుంది. సో 8 + 7 ఏమవుతుందండి? 15 కదా. 5 గుర్తుపెట్టుకోవాలి, 1 క్యారీ. 5 + 4 9 9 + 2 11 అన్నప్పుడు మళ్ళీ 1 డాట్ అనేది రాసుకొని 1 గుర్తుపెట్టుకోండి. 1 + 8 ఏమవుతుందండి? 9 కదా. 9 రాసేయండి. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1 2 3 కాబట్టి 3 అనేది హండ్రెడ్స్ ప్లేస్కి ఫార్వర్డ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 391. ఎలా ఉందండి? ఏమన్నా హార్డ్గా అనిపిస్తుందా? మీ పిల్లలతో ట్రై చేయించండి. ఇలాంటివి ఏంటంటే మిస్టేక్స్ రాకుండా ఉండడానికి అండ్ మనం మ్యాథ్స్ అనేది ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా 2 డిజిట్సే కాకుండా 3 డిజిట్స్తో కూడా చేయొచ్చండి. ట్రై చేసి చూద్దామా? నేను ఇలా 3 డిజిట్స్ 3 రోస్ రాశాను. సేమ్ ఇందాకలాగే పై నుంచి కిందికైనా రావచ్చు, కింది నుంచి పైకైనా రావచ్చు అండి. బట్ కింది నుంచి పైకి వెళ్దాము. 6 + 9 15 కదా. సో నేను ఏం చేస్తున్నానండి? 5 గుర్తుపెట్టుకుంటున్నాను, 1 డాట్. 5 + 6 11 కదా. 1 రాసేస్తున్నాను. క్యారీస్ ఎన్ని ఉన్నాయి? అదే ఎన్ని డాట్స్ ఉన్నాయండి? 2 కదా. సో ఇక్కడ మనకి 2 వస్తుంది అనమాట క్యారీ. 2 + 7 9 కదా. 9 + 8 17లో 7 అనేది గుర్తుపెట్టుకుందాము, 1 అనేది డాట్. 7 + 4 11 కదా. 11లో 1 రాసేద్దాము, 1 డాట్ పెట్టేసాము. టోటల్ ఎన్ని డాట్స్ ఉన్నాయండి? నెక్స్ట్ మన హండ్రెడ్స్ ప్లేస్కి ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? 2 అనేది క్యారీ అవుతుంది. సో 2 + 4 6 అవుతుంది. 6 + 2 8 8 + 3 అనేది 11 అంటే మళ్ళీ 1 రాయండి, 1 అనేది క్యారీ.
సో 1 రాసాము. ఇక్కడ మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయి? 100స్లో 1 ఉంది కాబట్టి 1 అనేది థౌజండ్స్ ప్లేస్లోకి క్యారీ అవుతుంది. సో మీ ఆన్సర్ 1111. ఇలా త్రీ డిజిట్సే కాకుండా 4 డిజిట్స్, 5 డిజిట్స్, 6 డిజిట్స్, 7 డిజిట్స్ ఎన్నైనా చేసేయొచ్చండి. కాకపోతే ఏం చేయాలి? డాట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ రావాలి. నంబర్ ఆఫ్ రోస్. మీ పిల్లలకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఒక మెథడ్ చెప్పిన తర్వాత వాళ్ళు కంఫర్ట్గా ఉంది, బాగానే ఉంది అని చేశారనుకోండి, ఒక్కొక్క రో ఇంక్రీజ్ చేసుకుంటూ చేయించండి అంతే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే నాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అని హ్యాపీతో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, ఎక్కువ పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ చూడండి 9 + 6 ఉంది కదా, 15లో 5 గుర్తుపెట్టుకోవాలి, 1 లీవ్ చేసాం. 5 + 6 11 కదా, 1 గుర్తుపెట్టుకున్నాం. 1 + 9 10 కదా, 0. గుర్తుంది, అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 3 కదా, 3 + 4 7, 7 + 4 11లో 1 గుర్తుపెట్టుకుందాం, 1 రాసేద్దాం. 1 + 9 10, 0 గుర్తుపెట్టుకుందాం. 0 + 8 8 కదా, 8 రాసేద్దాం. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 2 కదా, 2 అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 + 7 ఏమవుతుంది? 9. 9 + 8 17లో 7 గుర్తుపెట్టుకోండి. 7 + 4 11లో 11, 1 గుర్తుపెట్టుకోండి. 1 + 7 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 2 డాట్స్ ఉన్నాయి. అంటే ఆ థౌజండ్స్ ప్లేస్లోకి 2 వచ్చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 2880. ఇంతేనండి. ఎడిషన్స్ చేసేటప్పుడు ఏం లేదు, మనం మోర్ దాన్ 20 వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి 10కి ఒక డాట్ పెట్టేస్తున్నాం అంతే. ఆ లాస్ట్కి డాట్స్ కౌంట్ చేసేసుకొని నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల మీ పిల్లలకి మిస్టేక్స్ అనేవి తగ్గి అండ్ ఫాస్ట్నెస్ కూడా వస్తుంది. ట్రై చేసి చూడండి. 48 + 9 అంటే 57 అని ఆలోచించే లోపు 18 + 9 అనేది ఈజీగా ఉంటుంది కదా. అలా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ వాళ్ళకి కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అవుతారు అనమాట. మన మెయిన్ మోటో కూడా అదేనండి. విజన్ అబాకస్ అంటే ఫియర్ ఆఫ్ మ్యాథ్ టర్న్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. మీ పిల్లల్లో ఉండే మ్యాథ్స్ ఫియర్ని పోగొట్టి కాన్ఫిడెంట్గా చేయడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటానండి. ఇలా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఈ క్వశ్చన్ని మీ పిల్లలతో డాట్ మెథడ్లో ట్రై చేయించి దానికి వచ్చే ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంది మీ పిల్లలకి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి పజిల్స్, ఇలాంటి ట్రిక్స్ అండ్ ఇంకా పజిల్స్ అప్కమింగ్ వస్తూ ఉంటాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తూ అవసరమైతే కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.